హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. 71వ కీర్తన 7వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. దావీదు సంకీర్తన 71వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామం కొరకై నీకు వందనాలు. నీ పరిశుద్ధ లేఖనాలను బట్టి నేను స్తుతిస్తున్నా. మాట్లాడు దేవుడవు, నీ ఆహారమును పంచిపెట్టు దేవుడవు. నీవెప్పుడూ మాకు భోజనం పెట్టుటకు సిద్ధముగా ఉన్న దేవుడవు. మేము నీ వద్దకు రావాలి కానీ, మేము భుజించుటకు ఇష్టపడాలి కానీ, మాకు ఆకలి అవ్వాలి కానీ, నువ్వు మాకు ఆహారం ఇచ్చే దేవుడు అయినందుకు స్తోత్రాలు. నీ పాదములు ఎదుట సాగిలు పడుతూ యేసు క్రీస్తు వారి అద్వితీయ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో దైవజనుడైనటువంటి దావీదు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. 71వ కీర్తన. ఈ 71వ కీర్తన దైవజనుడైనటువంటి భగత్ సింగ్ గారు జూన్ 6వ తారీఖున తన పుట్టుకు దినాన్న ప్రతి సంవత్సరం చదివించేవారు. ఆయనకి కీర్తన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా పుట్టుకను గురించి కీర్తనలో ఉంది, నా ఎదుగుదల గురించి ఈ కీర్తనలో ఉంది, నా వృద్ధాప్యము గురించి కీర్తనలో ఉంది, నా అంతము గురించి కూడా ఈ కీర్తనలో ఉంది. అందుకే దైవజనుడు భగత్ సింగ్ గారు మరి జూన్ 6వ తారీఖు ఆయన పుట్టుకు దినం. ఆ దినమున ఖచ్చితంగా దీన్ని ఆయన చదివిస్తూ ఉండేవారు. చాలా ఉన్నతమైన కీర్తన. నాకు కూడా చాలా ఇష్టం ఈ కీర్తన అంటే. ఎందుకంటే దావీదు ఎక్కడి నుండి వచ్చాడనే విషయం స్పష్టంగా ఉంది. అది నేను అన్వయించుకుంటే నేను ఎక్కడి నుండి వచ్చానని నాకు కూడా కనపడుతూ ఉంటుంది. దేవుని వాక్యములో తను మాట్లాడుతున్న సత్యం అదే. ఈ రోజున మానవ జాతికి తన సృష్టికర్త ఎవరో తెలియదు, తమ నిర్మాణకుడు ఎవరో తెలియక నిర్మాణమే వారి నిర్మాణకుడు అనుకుని ఆ నిర్మాణము ఎదుట సాష్టాంగపడుతున్న మానవ జాతిని ఈనాటికి మనము చూస్తూనే ఉన్నాం. కారణం, వారి నిర్మాణకుడు ఎవరో వారికి తెలియదు. ఈ రోజున చేరు వచ్చిన మన జీవితాల్లో ఇంకా నీ నిర్మాణకుడు ఎవరో నీకు తెలియకపోతే నీకంటే అవివేకి, అజ్ఞాని, అంధుడు మరొకడు ఉండడు. You must know your creator but not the creation. You must worship the creator but not the creation. నీవు సృష్టికర్తను ఆరాధించాలి, సృష్టమును కాదు. సృష్టికర్త ఎవరో ఎరగాలి, సృష్టమును కాదు ఎరగవలసిందే. దైవజనుడైన దావీదు యొక్క జీవితంలో he knows pretty well about his creator. ఆయన యొక్క నిర్మాణకుడు ఎవరో ఆయనకు బాగుగా తెలుసు. అందుకే ఆయన మాట్లాడుతూ 5వ వచనములో అంటాడు, ఏమంటాడంటే 6వ వచనములో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు. యు ఆర్ మై సస్టైనర్ సిన్స్ వెన్ ఐ వాజ్ ఇన్ ద వూమ్ ఆఫ్ మై మదర్. గర్భవాసిగా నా తల్లి గర్భములో నేనుండగా నీవే నాకు ప్రాపకుడు. రెండవది తను అంటూ ఉంటాడు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు. యు ఆర్ మై డెలివరర్
ఫ్రమ్ మై మదర్స్ వూమ్. నా తల్లి గర్భము నుండి నన్ను బయటికి తెచ్చిన వాడవు నీవే. అంటే హీ నోస్ ద క్రియేటర్. దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, నీ నిర్మాణకుడు ఎవరో ఎరుగుదువా? నీ సృష్టికర్త ఎవరో ఎరుగుదువా? లేక ఈనాటికి సృష్టమే నీ సృష్టికర్త అనుకుని, ఈనాటికి సృష్టమే నీ నిర్మాణకుడు అనుకుని దాన్ని ఆరాధిస్తూ ఉన్నావా? అలాగైతే మనం అవివేకులం, మనం అజ్ఞానులం. మనం ఇంకా విద్య కలిగి ఉండి విద్య లేని పామరులం, ఉద్యోగము కలిగి ఉండి నిరుద్యోగముతో బ్రతుకుతున్నవారం, ఈనాడు తెలివితేటలు కలిగి ఉండి బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నవారు. కాబట్టి ఆలోచించవలసిన గడియ మనకు దగ్గరికి వచ్చింది. ప్రియులారా, దేవుని వాక్యములో దైవజనుడు దావీదు మాట్లాడుతూ ఆయన తన నిర్మాణకుడిని, తన సృష్టికర్తను ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే 5వ వచనములో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా ప్రభువా యెహోవా, ఓ యు ఆర్ మై హోప్, యు ఆర్ మై హోప్. నాట్ ఓన్లీ దట్, ఓ యు ఆర్ మై రెఫ్యూజ్. నా యొక్క నిరీక్షణ ఆస్పదము నీవే. అంతేకాదు, నా ఆశ్రయము నీవే. సిన్స్ మై చైల్డ్హుడ్, నా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ప్రియులారా, సృష్టికర్తను ఎరిగిన వాడు ఆ సృష్టికర్త అయిన దేవునితో ఏమంటున్నాడంటే, యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. అంటే ఆయన సృష్టికర్త యెహోవా అని గుర్తిస్తున్నాడు. యెహోవా అంటే ఎవరండి? ఉన్నవాడు, అనువాడు. నిర్గమాకాండం 3:14 మనం చూస్తున్నాం. ఏమన్నాడంటే, దేవుడు ఉన్నవాడు అనువాడునై ఉన్నానని చెప్పమన్నాడు. అంతేకాదు, ఉన్నాననువాడే నన్ను మీ యొద్దకు పంపించాడని చెప్పు అన్నాడు. అదే నిర్గమాకాండం 3:14. ఉన్నాను, ఉండుననువాడు, ఈనాడు ఎగ్జిస్ట్ అయిన వాడే నన్ను మీ యొద్దకు పంపించాడని వాళ్ళకి చెప్పు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆ దేవుడు ఉండును అనువాడు, ఆయనకు ఆది అంతము లేనివాడు, ఆయన మొదటివాడు, కడపటివాడు, యుగయుగములకు జీవించువాడు, ఆయన మానవ కోటి నిర్మాణకుడు, ఆయన మానవ రక్షణార్థమై మానవుని ఆ మరణము బలము గలవాడైన అపవాది చేతు నుండి విడిపించుటకు మనుష్యుడిగా మారాడే. కానీ ఆయన సజీవుడైన దేవుడు అని 24వ అధ్యాయంలో స్వార్థ 5వ వచనంలో చదువుతున్నాం. అలాగే ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుతున్నాం. కాబట్టి ఆ సజీవుడైన దేవునితో ఆ దైవజనుడైన దావీదు ఏమంటున్నాడంటే, నా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, నా ఆశ్రయము నీవే. అంతేకాదు 71వ వచనంలో అంటున్నాడు, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నా ఆశ్రయము నీవే. అంతేకాదు, నేను ఇప్పుడు చిన్నవాడిగా ఉన్నాను, యవనస్తుడిగా ఉన్నాను, మధ్య వయస్కుడిగా ఉన్నాను, రేపెల్లుండో నేను వృద్ధుడిని అవుతాను, అప్పుడు కూడా నా ఆశ్రయం నీవే. అదే 9వ వచనం ఏమంటున్నాడు, చదవండి. ఓ వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. ఈ రోజున నాకు 15 ఏళ్ళు, బాల్యములో ఉన్నాను 15 ఏళ్ళు లోపల, అయినా నీవే నా దేవుడవు. ఈరోజు నాకు 35 వచ్చింది, మధ్య వయస్సులో 45లో ఉన్నా, అయినా నా దేవుడు నీవే, నా ఆశ్రయము నీవే. ఈరోజు నాకు 50 దాటి వృద్ధాప్యంలోకి వస్తున్నాను, అయినా నా ఆశ్రయము నీవే. ఈరోజు నాకు 60 దాటి మరీ వృద్ధాప్యంలోకి వస్తున్నా, అయినా నా ఆశ్రయము నీవే. పిల్లరా, దావీదు యొక్క జీవితంలో అడుగడుగున ప్రతి క్షణము నా ఆశ్రయము నీవే. అంతేకాదు, నేను 18వ వచనం ఏమంటున్నాడు, చదవండి. ఇంకా ఎన్ని కోరికలు. ఏమంటున్నా అంటే,
వచ్చు తరములకు, నా మనవడికి, నా ముని మనవడికి, రాబోయే వ్యక్తులకు, ఓ నిన్ను గూర్చి పుట్టబో వారికి నీ శౌర్యమును నేను తెలియజెప్పినట్లు నేను తలనెరిసి వృద్ధున్నయుండుట నన్ను విడవకము వరకు నన్ను విడవద్దు. నా తల వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోయినా నీ శౌర్యాన్ని చెప్పాలి, నీ పరాక్రమమును చెప్పాలి, నీ అసమానత్వమును చెప్పాలి, నిన్ను పోలిన వాడు ఎవడూ లేడని చెప్పాలి, నీతో సమానుడు ఈ భూమి మీద లేడు అని పలకాలి. నిన్ను ఎదిరించుటకు వాడికి శక్తి చాలదని కూడా చెప్పాలి. పిల్లరా, దావీదు యొక్క కోరికలు ఎలా ఉన్నాయి చూసారా? మన కోరికలైతే నా మనవడికి, నా ముని మనవడికి, నా ముని మనవడికి కూడా ఆస్తులు, ఇదంతా నీ తాత, నీ ముత్తాత సంపాదించింది అని చెప్పుకోవాలని అనుకుంటాము. అందుకొరకు ఎన్ని కార్యక్రమాలైనా చేపడతాం మనం. దాని కొరకే మన పాటలన్నీ, దాని కొరకే మన పరుగులన్నీ, దాని కొరకే మన ఆరాటం, దాని కొరకే మన ఉరకలు, దాని కొరకే మన గురకలు. పిల్లరా, గమనించు, దావీదు యొక్క కోరిక అయితే అలా లేదు. ఓ రాబోయే తరానికి, పుట్టబోయే వారికి నీ శౌర్యమును, నీ అసమానత్వమును చెప్పాలి. దాని కొరకై నా తల వెంట్రుకలు నెరసి వృద్ధుండై ఉండే వరకు నన్ను విడవద్దు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో మొదటిది తన నిర్మాణకుడిని ఎరిగినవాడు, రెండవది తన నిర్మాణకుడే తన ఆశ్రయముగా గుర్తించినవాడు, మూడవది తన అంతం వరకు ఉండేవాడు ఆయనే అని ఎరిగినవాడు. అందుకే 48వ కీర్తన ఆఖరి వచనములో ఆయన మాట్లాడుతూ పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? 48వ కీర్తన ఆఖరి వచనములో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు దేవుని వాక్యములో? ఓ ఈ దేవుడు, ఈ సజీవుడైన దేవుడు సదాకాలం మనకు దేవుడైండి మరణం వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, ఈ లోకములో నేను జీవించినంత కాలం నన్ను నడిపించేవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను భద్రపరిచేవాడు. 48వ కీర్తన ఆఖరి వచనం అంటున్నాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయ్యండి. ఈ లోకాన్ని విడిచిపెట్టే దినము వరకు నన్ను విడవనివాడు, నన్ను ఎడబాయినవాడు, నన్ను నడిపించువాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, విశ్వాసముతో దావీదు ఆయనే నా ప్రాపకుడు, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా నిరీక్షణాస్పదము అని చెప్పి ఆయన దగ్గరికి వెళుతున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క లేఖనముల్లో ఈ రోజున చేరి వచ్చిన నీ జీవితంలో ఆ ప్రభు తప్ప నీకు దిక్కు లేదు, ఆ ప్రభు తప్ప నీకు ఆశ్రయమే లేదు, ఆ ప్రభు తప్ప నీకు నిరీక్షణాస్పదమే లేదు. నీకెవరూ సహాయం చేయలేరు. నీ కులస్తులు, నా కులము గొప్పదనుకున్నా నీ కులస్తులు నీకు అండగా ఉండలేరు. ఒకవేళ నేను విద్యావంతుడిని, నా ఉద్యోగం ఇంత గొప్పదనుకున్నా అది కూడా నీకు అండగా ఉండలేదు. ఈరోజు నీ ఆస్తిపాస్తులు నీకు అండగా ఉండలేవు. ఈరోజు నేను సంపాదించినది నీకు అండగా ఉండలేదు. అయితే నిజమైన అండ, నిజమైన తోడు, నిజమైన నీడ, నిజమైన ఆశ్రయము, నిరీక్షణాస్పదము ఆ ప్రభువే. కాబట్టి నిరంతరము నీవు ఆయన శరణ చొచ్చాలి, నిరంతరము నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఎందుకనగా అక్కడ అంటున్నాడు 10వ వచనములో, నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచుండగా నా ప్రాణము కొరకు వారు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నప్పుడు ఆ దేవుడు వానిని కాబట్టి నిశ్చయముగా ఏ పరిస్థితుల్లోనైనా నీవే నాకు, ఏ పరిస్థితిలోనైనా, ఏ అనుభవంలోనైనా నీవే నాకు. నేను నా కన్న కొడుకు నాకు కాదు. నేను అబ్షాలోము అనుకున్నా, అమ్నోను అనుకున్నా, నా కన్న కొడుకు అబ్షాలోము అనుకున్నా. ఎందుకంటే నా కొడుకు కదా. నా అమ్నోను అనుకున్నా, కాదు నీవే నాకు. ఈ రోజున చెరువు వచ్చిన బిడ్డలారా, నీ కూతురు అనుకుంటున్నా, నువ్వు నీ కొడుకు అనుకుంటున్నావా?
లేక నీ భార్య అనుకుంటున్నావా, నీ భర్త అనుకుంటున్నావా? ఎవరు నీకు అండ, ఎవరు నీకు తోడు, ఎవరు నీకు నీడ? నీ తండ్రి, నీ ప్రభువు తప్ప ఇంకెవ్వరూ లేరు. గుర్తుపెట్టుకో, ఎవరు లేరు నీ జీవితంలో. నేను అబ్షాలోం అనుకున్నా, వాడు నాకు అవిధేయుడిగా మారి నన్ను మోసగించాడు. నేను అమ్మునోను అనుకున్నా, వాడు విచ్చలవిడి జీవితానికి పాలయ్యాడు. ఈ రకంగా నా జీవితంలో నా కన్న కొడుకులే నన్ను మోసం చేశారు. నా అండెవరు? నా ప్రభువే. ఒకవేళ నీ ముద్దులు కొడుకు, నీ కన్న కొడుకు నీకు ఆశ్రయం అనుకుంటున్నావా? నో. నీ కూతురు అనుకుంటున్నా? నో, నెవర్. ఇది వాస్తవికమైన సత్యం. వన్ డే ఆర్ అదర్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దిస్, నో డౌట్ ఆఫ్ ఇట్. దావీదు ఎక్స్పీరియన్స్ చేశాడు, అనుభవించాడు. ప్రియులారా, దావీదు దీన్ని అనుభవించాడు. మనం అనుకుంటాం అంతా సమస్తం అనుకుంటాం. నో, ఆ ప్రభు తప్ప మనకి ఇంకెవ్వరూ లేరు. ప్రియులారా, మన ప్రాణమును ఆదరించువాడు ఆయనే. అందుకే 54వ కీర్తన 3వ వచనములో, 4వ వచనములో దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు. కీర్తన 54:4లో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుడే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. అమ్మా, వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, పెద్దలారా, ఓ ప్రియమైన తల్లులారా, ఓ ప్రియమైన కుటుంబీకులారా, నీకు అండ, నీ తోడు నీ ప్రభువే. ఆయన, ఇదిగో ప్రభువే నాకు సహాయకుడు, ఆయనే నా ప్రాణమును ఆదరించువాడు. కాబట్టి దావీదు యొక్క అనుభవాలు మనం చూస్తున్నాం. అందుకే ఆయన పిల్లల గురించి కానీ ఆయన కుటుంబం గురించి మాట్లాడట్లా. నేను తలనిరిసి వృద్ధుడు అయ్యే వరకు నీ శౌర్యాన్నే చెప్పాలి, నీ అసమానత్వాన్నే చెప్పాలి, నీ ఖ్యాతినే చెప్పాలి, నీ ఘనతనే చెప్పాలి. కాబట్టి నేను వృద్ధుడిని అయ్యే వరకు నన్ను విడవద్దు, తల నిరిసిపోయినా నన్ను విడవద్దు. ఒకవేళ నా కళ్ళు కనబడకుండా ఉన్నప్పటికీ నీ గురించే మాట్లాడాలి. దేవుని వాక్యం ఏంటంటే ప్రియులారా, ఆయన 71వ కీర్తనలో మనందరికీ తెలియజేయుచున్న వివరము కూడా అదే. గమనిద్దాం, గుర్తిద్దాం, దేవుణ్ణి వెంబడిద్దాం, దేవుని పరిశుద్ధమైన నామాన్ని మహిమపరుద్దాం. 71వ కీర్తనలో మనము చూస్తున్నాం. ప్రియులారా, మరొక సంగతిని మనం చూచి మనం ముగిస్తాం. ఏమని రాయబడి చూడండి, 20వ వచనం దేవుని వాక్యంలో. అనేకమైన ఈ రోజున ఒకవేళ నీ కఠిన బాధలు కలగవచ్చు, కఠినమైన అనుభవాలు నీకు కలగవచ్చు, నీ హృదయం బరువెక్కిపోవచ్చు, ఆ బరువుతో నీవు భోజనం చేయకపోవచ్చు, లేక నీ మనస్సులో తలంపులు ఎక్కువైపోయి ఎటు తోచని స్థితి అయిపోవచ్చు. ఒకవేళ నా నరములు చిట్లుతాయా అనే భయము కూడా నీకు రావచ్చు. ఏ అనుభవములైనా నిన్ను విడవని వాడు నీ ప్రభువే. అందుకే నిరీక్షణతో దావీదేమన్నాడు, విత్ లాట్ ఆఫ్ హోప్ డేవిడ్ ఈజ్ టెల్లింగ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఏమంటున్నాడు చూడండి, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా, ఎన్ని బాధలు వచ్చినా నన్ను విడవనవాడు, ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను విడవనవాడు, ఎన్ని సమస్యలు వచ్చినా నన్ను విడవనవాడు, నన్ను మరలా బ్రతికించి నన్ను నూతన పరిచేవాడు ఎవరు? నీవే. ఎందుకంటే దావీదుకి ఎన్నో కఠిన బాధలు వచ్చాయి, సకల ఉపద్రవములు కలిగినటువంటి వాడు దావీదు. 2వ సమూయేలు 4:12 చూస్తున్నాం. 2వ సమూయేలు 4:12 మనం చదువుతుంటే దావీదు యొక్క జీవితంలో ఎన్నో సకల ఉపద్రవములు. ఇలా ఈ రోజున మానవ లోకంలో జీవిస్తున్న మనకి తినటానికి తిండి లేకపోవచ్చు, ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు, ఖర్చు పెట్టి కూడా డబ్బులు లేకపోవచ్చు, కాలేజీలో ఫీజులు కడతాక డబ్బులు లేకపోవచ్చు, విద్య అభ్యసించాలనే కోరిక నీకు ఉన్నప్పటికీ ఆ విద్యను కొనసాగించడానికి సామర్థ్యత నీకు లేకపోవచ్చు, విద్యలో పైకి రావచ్చి ఒక స్థితిగతులు కలిగి ఉండాలనే పరిస్థితి నీకు ఉన్నప్పటికీ నీకు 15, 20, 30 లక్షలు కట్టగలిగిన వాడు నీకు లేకపోవచ్చు. అయితే నీ ప్రభువు నిన్నేం చేయడండి? విడవడు. ఆ ప్రభువు నిన్ను విడవడు.
ఆ ప్రభువు నీకు దూరంగా ఉండడు. దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఏమని రాయబడింది చదవండి. 71వ కీర్తనలో దేవుని వాక్యములో 20 వచనం. ఓ అనేకమైన కఠిన బాధలు వాడా. ఓ కఠిన బాధలు ఒకవేళ ఆయనే కలుగు చేస్తే నిన్ను చంపడా కలుగు చేయడు. ఒకవేళ నువ్వు కలుగు చేసుకుంటే అది నీ యొక్క అవివేకం వల్ల కలిగేదే, నీ బుద్ధిహీనత వల్ల కలిగేది. ఆయన కలుగు చేస్తే నిన్ను చంపడానికి కలుగు చేయడు. ఆయన కలుగు చేస్తే మరలా నిన్ను ఏం చేస్తాడండి? బ్రతికిస్తాడు. ఇక్కడ ఆ మాట అర్థం చేసుకో. కఠిన బాధలు ఆయనే కలుగు చేస్తే నువ్వు మరలా బ్రతుకుతావు. ఒకవేళ నీ అవివేకం వల్ల, నీ అజ్ఞానం వల్ల, నీ బుద్ధిహీనత వల్ల కలుగు చేసుకున్నావు అనుకో, మానసికంగా శారీరకంగా నష్టపోతావు. అయితే అప్పుడు కూడా నీవు ఆయన దగ్గరికి వచ్చి నీవు తప్ప నాకు దిక్కు లేదు, నేను బుద్ధిహీనుడిని అని అడిగితే ఆయన విడిపిస్తాడు. అలా అడిగిన వ్యక్తే నయోమి. అలా అడిగిన వ్యక్తి ఎవరండి? నయోమి. మా వివేకం వల్ల మేము అక్కడ కరువు వస్తే కంగారు పడి యోధాబెత్తులు విడిచి మోయాబుకు వచ్చి మొత్తం కోల్పోయి ఏమీ లేని దాన్ని అయ్యానని 7వ వచనంలో చదివాను చూసారా? మొదటి అధ్యాయం 7వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమైందంటే, ఆమె అక్కడ తన 2 కుమారులను తన భర్త లేనిదాయను. ఉందండి చదువు. ఎప్పుడు కొత్త మనకి లే. ఎందుకని ఎంతమందిని కోల్పోవడం కారణం ఏంటి? నీ బుద్ధిహీనత కదా. ఆయన చేశాడా? నీ భర్తను చంపినోడు ఆయన, నీ కొడుకులను చంపినోడా? కాదు. నీవేదో కంగారు పడి యోధాబెత్తులేము నుండి ఇక్కడికి వచ్చేస్తే మొత్తం సమృద్ధి ఉంటుందని అక్కడ గొడవ అంతా వచ్చింది. కొన్నిసార్లు నీ బుద్ధిహీనత ద్వారా నీవే బాధలు కలుగు చేసుకుని ఆయనకు దూరంగా వెళ్ళినా మరలా నిన్ను ఆదరించేవాడు ఎవరు? ఆయనే. యోధాబెత్తులేముకి వస్తే నయోమి ఎంత ఆదరించబడిందంటే మామూలుగా కాదు. 2-3 అధ్యాయాలు చదివితే మీకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన కలుగు చేస్తే మనం మరలా బ్రతుకుతాం. ఒకవేళ మనం కలుగు చేసుకుని నష్టపోయినా ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే మరలా మనం ఏమవుతాం? బ్రతుకుతాం. దేవుని వాక్యంలో 20 వచనం అదే. ఏమని రాయబడింది? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా. ఓ అంటే ఎంతగా అయిపోయిందంటే, కొంతమంది వారిని మాట్లాడుతున్నప్పుడు కుంగిపోయి దిగజారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉంటారు. దావీదు దాన్ని పోల్చాడు. ఏమన్నా అంటే, భూమి యొక్క అగాధ స్థలముల్లోనికి అంతగా కృంగిపోయారు వారు. ఎటు తోచని స్థితిలోని వారే. ఎటు తోచని స్థితి, అంతగా కృంగిపోయి. అగాధ స్థలాలు అంటే ఏంటంటే భూమి యొక్క అగాధ స్థలాలు మనం అడగమా? అక్కడ ఆక్సిజన్ ఉండదా? అంటే గుండె కొట్టుకునుట, గుండె బరువెక్కుట, జీవితము కృంగిపోయి ఎంతో లోతుకి వెళ్ళిపోయింది. అయితే అక్కడి నుండి మరలా లేపినోడు ఎవరండి? కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఓ యూ లుక్ అన్ టు ది లార్డ్. ప్రభు వైపు చూడు. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో 20వ వచనంలో చూసు. నీవు మరలా మమ్ము బ్రతికించదవు. మరలాగా చేస్తా, అనుమానం లేదు. మరలా నన్ను గొప్పవాడిగా చేస్తా, మరలా నన్ను వృద్ధిలోకి చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఓ విలువైన కీర్తన ప్రియులారా, 71వ కీర్తన. ప్రభువు నా దగ్గరికి తెచ్చిన కీర్తన ఇది. ఈ ఉదయకాలం నేను ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగా, ప్రభు ఏం చెప్పాలి ఏంటి? అక్కడికి వెళ్ళి వర్తమానం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నా సొంత మాటలు ఉపదేశం నేను చేస్తే ఉపయోగం ఉండదు. దానివల్ల వాళ్ళు పతనం అవుతారు, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారు. నీ వాక్యం కావాలి, నీ ఆలోచన కావాలి. ప్రియులారా, దేవుని వాక్యం చదువుతుంటే ఎన్నెన్ని విషయాలు దేవుడు బోధిస్తున్నాడు. అది మనకు అవసరం. దేవుని వాక్యంలో 20వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి చదవండి. దేవుని వాక్యంలో ప్రియులారా, బ్రతికిస్తాడు, లేవనెత్తుతాడు, వృద్ధి చేస్తాడు, నెమ్మదిస్తాడు. 4 పాయింట్లు. 1 మరలా నూతన పరుస్తాడు, బ్రతికిస్తాడు. 2 లేవనెత్తుతాడు. 3 వృద్ధి చేస్తాడు. 4 నెమ్మదిస్తాడు. ఆ దేవుడు ఒక్కడే. కాబట్టి నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి, నీ పరిశుద్ధ నామమును బట్టి వాద్యములతో, సితారతో, స్వరమండలముతో నేను నిన్ను కీర్తిస్తాను.
నీవెంత గొప్ప దేవుడు, అసమానుడు, అద్వితీయుడు అని చెప్పి ప్రభువుని ఆరాధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరువచ్చిన వారులారా, ఆ ప్రభువు మనకు బాధలు కలుగు చేసిన, లేక మన అవివేకాన్ని బట్టి బుద్ధిహీనతను బట్టి మనము కలుగు చేసుకున్న, అన్నిటికీ ఆశ్రయము ఆయనే, అన్నిటికీ నిరీక్షణాస్పదము ఆయనే. ఆయన వైపు నువ్వు చూడవలసిన వాడవి, ఆయన యొద్దకు నువ్వు వెళ్ళవలసిన వాడవి. ఆలోచన చేసుకో, తీర్మానాలు నీవే. అందుకే ఆ ప్రభు నీ కొరకే బాధలు పడ్డాడు. ఆయన మన అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు నలుగగొట్టబడ్డాడు, మన యొక్క అవివేకము కొరకై శిక్ష అనుభవించాడు. ఆయన ద్వారా తప్ప నీ జీవితానికి నెమ్మది లేదు, నీ జీవితంలోకి నెమ్మది లేదు. ఆ ప్రభువే సమస్తమునకు కారకుడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన యొద్దకు వెళదాం, ఆ ప్రభువుకు అప్పగించుకుందాం, ఆ ప్రభు పాదాల దగ్గర సాగిలి పడదాం. ఆ ప్రభు పాదముల దగ్గర దావీదు చెప్పినట్టుగా, నీవే నా నిరీక్షణాస్పదం, నీవే నా ఆశ్రయము, నిన్నే శరణజొచ్చి ఉన్నాను, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయమే లేదు అని ఆ ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి ఆయనను వెంబడించినట్లుగా దేవుని ఆత్మ నీకు, నాకు, మనకు అందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ వాక్కు కొరకై నీకు వందనాలు, నీ మాటల కొరకై నీకు స్తోత్రాలు. నీ సత్య వాక్కు నీ గ్రంథములో వ్రాసిపెట్టి దాన్ని ధ్యానించినప్పుడల్లా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకున్నది తండ్రి. దాని యొద్దకు వచ్చినప్పుడల్లా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకున్నదని మీ దాసుడు దావీదు మాట్లాడుతూ వచ్చాడు. నిజమే, వాస్తవికమైన సత్యం. నీ పాదములు ఎదుటి సాగిలపడి నిన్ను కీర్తించి నిన్ను గణపరిచి నీ పరిశుద్ధ వాక్కు ద్వారా నువ్వు మాకేమై ఉన్నావో, మేము నీ యొద్దకు ఎందుకు రావాలో, మేము నిన్నెందుకు ఆశ్రయించాలో, మాకును మీకును మధ్య ఉన్న అన్యోన్యత ద్వారా కలిగే భాగ్యం ఎంత గొప్పదో నీ వాక్యములో పొందుపరిచి నువ్వు సెలవిచ్చిన మాటల కొరకై స్తోత్రాలు. నీ వాక్యమును ముద్రించి గ్రహింపులోకి తీసుకురండి. ఇంకా మాట్లాడుతూ ఉండండి. యేసు దివ్య నామములో ప్రార్థించి స్తోత్రించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.